అమ్మాయి ఆకలి అవుతుంది అమ్మాయి. ఏ కాలం అయింది అమ్మాయి? ఏంది అల్లది అల్లకపోతున్నావు ఏంది? కొడక పెట్టాలి చెట్టుగా. ముందు బుద్ధి పెట్టి చికెన్ ఫ్రై చేసి. అవునా? చేపల కూర తిన్నాక చికెన్ తింటుంది. అవి పెట్టబెట్టాను. ఫ్రెండ్స్ చూడండి, ఆకలి మీద ఉన్నా నేను. ఇట్లా చూస్తాను ఎట్టుంది తెలుసా, మామూలు లేదు ఫ్రెండ్స్. ఏ ఆగింత నాకు వచ్చింది నా సామర్యంగా కదా. ఏమేం చేసి కదా పొద్దు నుంచి చెప్పు. అట్ట చేసినవా? తర్వాత కళ్ళు తెరిచినావు. ఇల్లు ఊడ్చిన, గిన్నెలు కడిగిన, పాలు తీసుకొచ్చిన, స్నానం చేసిన, పూజ చేసిన, సేమియా చేసిన, అందరం కలిసి తిన్నాక మళ్ళీ గారెలు రుబ్బి గారెలు చేసి తిన్నాక మాకు ఇష్టమైన కులదేవ వెంకటేశ్వర కానపర స్వయం వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని వచ్చినాం. వచ్చి కాసేపు ప్రశాంతంగా మనుకుందాం అనుకుంటే ఒకడు ఒకనాడు వచ్చి అమ్మి ఫ్రై చేసినవా నువ్వు ఆకలి అవుతుందని నువ్వు నీ ఇద్దరు పెట్టి నేనే ప్రశాంతంగా మనుకునేగా. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, పాపం మాట రావట్లే కళాకి. పండగ పెళ్లి రోజు అంటే చూడండి ఎట్టుందో. వద్దులే గడవాకు. నేనేమన్నా ఇలా ఒక్కరోజు బాగా వంట చేయను, వాడికి చికెన్ బిర్యానీ అడుగుతుంది కాబట్టి అది అడిగి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఏదో ఒకటి తీసుకురా బాబు, ఇలా ఒక్కరోజు 1 కిలో పార్సల్ తీసుకురా అని చెప్పా. బాగోదు, చెత్తగా ఉంటుంది, నువ్వు వండితేనే బాగా ఉంటుంది అని దీర్ఘంగా చేసింది. ఫ్రెండ్స్ బయట ఫుడ్ నేను తినను ఫ్రెండ్స్. బయట ఆడవద్దులకు పోను, బయట ఫుడ్ తిన్నాను, అది వాస్తవం. నేను బయట ఫుడ్ అసలు తినను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇంట్లో ఫుడ్ చాలా ఇష్టం. బై సౌండ్ చూడండి ఫ్రెండ్స్, సౌండ్. ఇవన్నీ ఎప్పుడు తోమాలి, ఎప్పుడు తినాలి? సాయంత్రం మళ్ళీ ఈవెంట్ ఉంది. సాయంత్రం ఈవెంట్ ఉందమ్మా, నువ్వు తెచ్చుకొని చీర కట్టుకోలేదు కనీసం. అలాగ మాట్లాడుతుంది ఫ్రెండ్స్, అలాగ మాట్లాడలే పాపం. పండగ అంటే పండగ కాదు, ఊరుకులు ఎక్కువైపోయినాయి. అదే మరి మగవాళ్ళు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, కానీ పండగ అంటే ఆడవాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. అదే అర్థం చేసుకున్నవాడు భర్త కదా కలా. అందుకే నా కూడా ఏం అర్థం చేసుకొని గారెలు వద్దాయా అంటే కలా మరి కళాకి విషయం అర్థం కాదు కదా. పండగ నాడే కిక్కు చేసేవాడికి ఉండదు, తినేవాడికి కిక్కు, ఆస్వాదించుకుంటే తినేవాడికి కిక్కు. మరి 10 మంది బిడ్డ ఎక్కువైంది. వైనం అంట ఎవరది వైనం అంటే. మరి ఏం చేశాను చెప్పుకరా? ఏం చేశానంటే తగ్గించుకోవాలి. ఇక మొన్న గారెలు తినదు, మనం వద్దులేవే గారెలు అంటే పెద్ద పని అయిపోయింది. ఇలా గారెలు వద్దంటే అబ్బా, పెళ్లి రోజున గారెలు లేకపోతే నేను ఫ్రెండ్స్ నేను స్వీట్ తినను, మా ఏమో స్వీట్ తింటుంది. నిన్న ఇక్కడ తినే కోసం 2 గంటన్నర మినిమం గంటన్నర వేస్ట్ అయిపోయింది. ఇట్లాంటి అనుకోవాలి ఫ్రెండ్స్ నేను. సరే ఏదైతే అయింది కానీ ఇక మరి తప్పదు, కళ్ళు మూసుకోవటం ఒక్క రోజు కల. ఓకేనా? వాడు పిల్లలు కనబెట్టినవా? వాడు తిన్నాడు కొంచెం భోజనాలు పోయి, ఇయ్యాలే పులి పనులు, ఇయ్యాలే లగ్గారు, ఇయ్యాలే పెళ్లి రోజు, ఇయ్యాలే గోపురం, ఇయ్యాలే తింటాం, ఇయ్యాలే తాగటం, ఇయ్యాలే వాళ్ళు. ఇది క్వశ్చన్ చెప్పిన కదా, ఇవాళ మంచి రోజు అంట. వాడికి మంచి కొన్ని అన్నవా, వాడికి అన్నం అంట. ఇందా తిన్నదా నువ్వు? అట్ట మమ్మీ చేసిన ఫ్రై చేసుకుని వాడు చికెన్ ఫ్రై ఇష్టం. చూస్తున్నాడు వచ్చి పెద్ద జాతర కూర చేస్తుంది వచ్చి కొడుకు. అన్నంలో తిన్నాడు, తప్పు అడి తినకూడదు. తినేదే పెళ్ళి. చేపల పులుసు చేపల పులుసురా? చేపల పులుసు తినడానికి బాగుంటుంది, గిన్నెలోనే పడుతుంది.